ఈ మధ్యన 3 ఘటనలు జరిగినాయి. అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా. మొదటిది, వైకాపా నాయకులు చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు. బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది. ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా? వైకాపా నాయకులు ఆర్బీకే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతనం చేశారు. ఆ డబ్బులు ఆ చెల్లెమ్మ చెల్లించాలని వేధిస్తే పాపం ఆ చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంకా అంతేకాదు, విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కే ఉరేసుకుని చనిపోయాడు.